హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు అవి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం నమోదవుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. సో ఆయన ఏమన్నారంటే ఒకసారి చూద్దాం మనం. 2029 ఎన్నికలపై ఉండవల్లి జోస్యం, 2029 ఎన్నికలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూటమి వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటో అంచనా వేశారు. కూటమి కలిసి ఉంటే పరిస్థితులు వేరేగా ఉంటాయని, కూటమి విడిపోతే మాత్రం 2029 ఎన్నికల్లో జగన్కు వన్సైడ్ అవుతుందన్నారు. కూటమి కలిసి ఉంటే 2014 ఎన్నికల్లాగా టఫ్ ఫైట్ ఉంటుందని ఉండవల్లి జోస్యం చెప్పుకొచ్చారు. ఇక్కడ మనం 2-3 విషయాల గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. ఫస్ట్ పాయింట్, కూటమి కలిసి ఉంటే టఫ్ ఫైట్ అవుతుంది అని చెప్తున్నారు. అంతేగాని కూటమి విడిపోతే జగన్కి యునానిమస్ అయిపోతుంది, వారు వన్ సైడ్ అయిపోద్ది అని చెప్తున్నారు. కానీ కూటమి కలిసి ఉంటే కూటమికి వన్ సైడ్ అయిపోద్ది అని చెప్పట్లా ఆయన. ఇది చాలా కీలకమైన అంశంగా మనం భావించాలి. అంటే కూటమి కలిసి ఉన్నా విడిపోయి ఉన్నా కూటమికి ఇది కేక్ వాక్ కాదు. వాళ్ళు ఈ ఎన్నికల్లో గెలవాలంటే, రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే అంత ఈజీ కాదు. ఒకసారి ఇంకో ఆప్షన్ కూడా మాట్లాడదాం. ఆయన ఏం చెప్తున్నారు, కూటమి కలిసి లేకపోతే మాత్రం జగన్కి వార్ వన్ సైడ్. ఏదైతే 2019 ఎన్నికల్లో మనం చూసాం 151 సీట్లు, అదే వచ్చేస్తుంది ఇక్కడ. ఇది కూటమి కలిసి లేకపోతే. వీళ్ళేమో 15 సంవత్సరాలు కలిసి ఉంటాం మేము, అసలు మాకు తిరుగులేదు, మేమంతా మేమింత మేము అది ఇది అని చెప్పుకుంటున్నారు. మరి అది ఎంతవరకు వెళ్ళిద్ది, ఎంతవరకు కలిసి ఉంటున్నది మనం చూస్తూనే ఉన్నాం. రోజుకు వాళ్ళు కొట్టుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు, రకరకాల పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి కూటమి పార్టీల మధ్య. బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, లేకపోతే టీడీపీ మధ్య. సో వాళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారు లేదా అనేది పక్కన పెడదాం. ఇక ఇంకోటి ఆయన ఏం చెప్పారు, కలిసి ఉన్నప్పటికీ కూడా 2014 ఎన్నికల్లాగా టఫ్ ఫైట్ అవుద్ది అని చెప్పారు. 2014లో యాక్చువల్గా ఏం జరిగిందంటే అప్పుడు కూడా కూటమే ఉంది. 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ లేదు, కానీ బయట నుంచి ఆయన సపోర్ట్ ఇచ్చారు, పార్టీ పెట్టారు, కానీ ఎవరిని పోటీకి దింపలేదు. యునానిమస్గా టీడీపీకి సపోర్ట్ చేశారు, టీడీపీకి ఓట్స్ వేయమని పిలిపించారు. టీడీపీ కోసం ఆయన భారీ ఎత్తున ప్రచారం చేశారు. మోడీ గారు కూడా అప్పుడు వచ్చారు, వర్షం నిలబడిన సీన్లు అవన్నీ అప్పట్లో బాగా సీన్లు బండి అనమాట. అప్పుడేమైంది, అలా జరిగింది, అలా గెలిచారు. కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. సేమ్ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయబోతున్నారు. ఈ నెక్స్ట్ ఇయర్ దాదాపుగా 2027 చివరిలో ఆయన పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇదొకటి వైసీపీకి బిగ్గెస్ట్ మేజర్ అడ్వాంటేజ్గా పోతుంది. దాంతో పాటుగా ఆల్రెడీ ఇప్పుడు కూటమి మీద విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోతుంది. అవినీతి విషయంలో కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తప్పిపోవటం విషయంలో కావచ్చు, పెరిగిపోతున్న ఈ అత్యాచారాలు, మర్డర్లు కావచ్చు, ఎక్స్ట్రాక్షన్లు కావచ్చు, ఇవన్నీ విపరీతం అయిపోతున్నాయి రాష్ట్రంలో. ఏదో కంటే అమరావతి గురించి కాసేపు మాట్లాడతారు, లేకపోతే కల్తీ లడ్డు గురించి కాసేపు మాట్లాడతారు, మతాల గురించి మాట్లాడతారు, క్రిస్టియన్ మతం హిందూ మతం వాడి మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి తప్ప ఆంధ్రప్రదేశ్లో ఈ 21 నెలల్లో అభివృద్ధి 0 అనే దిశగా ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు ఎక్కడ అభివృద్ధి అనేది లేదు, ఇంతవరకు ఏమీ అభివృద్ధి జరగలేదు. మాటలు చెప్పారంతే, కబుర్లు చెప్తున్నారంతే తప్ప ఏమీ జరగట్లేదు, ఏమీ చేయట్లేదని ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఒకవేళ వీళ్ళు కూటమి ఉన్నా సరే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు, కూటమి మీద అసంతృప్తి, కూటమిలో కుమ్ములాటలు, పైపెచ్చు వైఎస్ఆర్సీపీకి రోజు రోజుకి పెరిగిపోతున్న గ్రాఫు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, ఇవన్నీ కలిపి కూటమి కట్టినా విడిపోయినా వైఎస్ఆర్సీపీదే గెలుపు అన్న అవకాశాలు కనపడుతున్నాయని చాలా సీనియర్ విశ్లేషకులు, ఆయన గతంలో ఎంపీగా చేశారు, ఆయన సెఫాలజిస్ట్ కూడా, విశ్లేషణలు, రాజకీయ విశ్లేషణలు అవి ఎగ్జాక్ట్గా చెప్తూ ఉంటారు ఆయన. సో ఆయన చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా ఈ అవకాశం అయితే కనపడుతుంది. సో ఇవన్నీ పాయింట్స్ కలుపుకొని ఆయన చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో కూటమి ఉంటే కొంత టఫ్ అవుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి మొన్న కూటమి ఉన్నప్పటికీ కూడా దాదాపు 40% ఓట్లు వచ్చాయి. అదేవిధంగా ఈసారి కూటమి ఉన్నప్పటికీ కూడా వైసీపీకి ఓటు శాతం పెరుగుతుంది. ఎందుకంటే కూటమి కట్టినప్పుడు కూడా 40% మంది ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు. మనం ఇక్కడ ఒక 2 విధాలుగా ఆలోచించాలి. అంటే మొత్తం 100% జనాభా తీసుకుంటే 100% పోలింగ్ జరిగితే 40% మంది వైసీపీకి ఫిక్స్ ఉన్నారండి. ఓకే, ఒక 40% మంది కూటమికి ఫిక్స్ ఉంటారు. ఆ 40 పోతే ఒక 20% మంది సామాన్య ప్రజలు, అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా న్యూట్రల్గా ఉండే పబ్లిక్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం చేస్తున్న అంశాలు, అభివృద్ధి ఇలాంటివి చూసి ఓటేసే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళంతా ఈ పార్టీకే
కూటమిని వదిలేసి కూటమి నుంచి దూరంగా వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళ పరిపాలన మొత్తం అవినీతి తప్ప ఏం కనపడట్లేదు రాష్ట్రంలో. ఇవన్నీ చూస్తున్నారు. అందుకనే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ జనం ఇటువైపు వైసీపీ వైపు వచ్చేసే అవకాశాలు స్పష్టంగా ఇవ్వండి. దాంతోపాటుగా నియోజకవర్గాలు పెరగబోతుంది, దాదాపు 223 నియోజకవర్గాలు కాబోతున్నాయి. ఇవన్నీ కూడా కూటమిలో కుమ్ములాటలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉండవల్లి గారు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతుంది కన్ఫర్మ్. వీళ్ళు కూటమి కట్టినా సింగిల్గా పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ గెలుపు ఇక నామమాత్రమే. వాళ్ళ గెలుపు నల్లేర్లపై నడక మాత్రమే, ఇక ఈజీ అనే విధంగా ఉండవల్లి గారు చెప్తున్నారు.